బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనకి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అదేవిధంగా సిటిజన్ ఈకేవైసీ సర్వే చేపిస్తూ ఉన్నాయి. వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాబోయే సంక్షేమ పథకాలు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. అదేవిధంగా ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి. ఎవరైనా చనిపోయినా లేదు ఎవరైనా అన్నోన్ పర్సన్ మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నా ఇప్పుడు జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మార్పులు చేసుకోవచ్చు. అదేవిధంగా సిటిజన్ ఈకేవైసీ, మీరు గతంలో ఏదైనా ఆధార్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సిటిజన్ ఈకేవైసీ తప్పనిసరి. సో వీటి రెండింటి గురించి, ఇటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, సిటిజన్ ఈకేవైసీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్లో భాగంగా మనం ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని జరుగుతా ఉంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. సర్వే పేరేంటంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అంటే తెలుగులో సమగ్ర కుటుంబ సర్వే. అంటే కుటుంబం మొత్తానికి సర్వే చేస్తా ఉన్నారు. అంటే ఆ సర్వేలో మీకు ఈ యొక్క గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక కూతురికి పెళ్లి చేశారు, పెళ్లి చేసి పంపించేశారు, అత్తగారింటికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ ఇదే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆవిడ కనిపిస్తా ఉంది కూతురు. మరి కూతుర్ని పెళ్ళైపోయి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ మనం ఈ ఆప్షన్ ఏం పెట్టచ్చు అంటే, అక్కడ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎగ్జిస్టింగ్ ఈ మెంబర్ ఉన్నారని అడుగుతా ఉంటది. అప్పుడు ఆ మెంబర్ ఈ ఫ్యామిలీలో లేరని చెప్పేసి నో అని పెట్టామనుకోండి, ఎస్ఆర్ దగ్గర నో పెడితే రీజన్ అడుగుతుంది. మ్యారీడ్ అనే రీజన్ తో మనం ఆ సర్వేని మనం ప్రాపర్ గా ఫిల్ చేస్తాము. ఆటోమేటిక్ గా రాబోయే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇస్తారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మీకు ఎవరికి ఏ పెన్షన్ వస్తుందా, రాబోయే రోజుల్లో ఆర్బిడ్ అనేది కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఏమైనా ఏ సంక్షేమ పథకం వచ్చినా, అంటే డీబిట్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో ఎటువంటి సంక్షేమ పథకం పొందాలన్నా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మీరు అనుకున్న విధంగా డీటెయిల్స్ ఉండాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే, రీసెంట్ గా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు ఉంటారు, భార్య భర్తలు, వయసు ఉన్నవారు. వాళ్ళు అడిగితే అలా పేరుతో సర్వే ఓపెన్ చేస్తే ఆ సర్వేలో 5 ఉంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతా, మీరు 5 ఉన్నారా అమ్మా అంటే, కాదంటే మేము ఇద్దరేమో ఉన్నాం, మా బాబుకి పెళ్లి చేసేసాము, బాబుకి పెళ్లి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ వాళ్ళ బాబు, వాళ్ళ కోడలు, వాళ్ళ మనవడు మనవరాలు కూడా అదే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు. ఎందుకని? స్ప్లిట్టింగ్ చేసుకోకపోవడం వల్ల. స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉన్నప్పుడు అది స్ప్లిట్టింగ్ చేసుకుపోవడం వల్ల. మరి పైపెచ్చి వాళ్ళు ఏమంటారంటే, అదర్ పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్ ఏమంటారంటే, సార్ మాకు సపరేట్ రేషన్ కార్డు వచ్చింది, వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు వచ్చింది, వాళ్ళకి బియ్యం వేరుస్తున్నారు, మాకు బియ్యం వేరుస్తున్నారు. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేషన్ కార్డు ఇద్దరు ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో భార్య భర్తలు, వాళ్ళు రేషన్ కార్డు ఇస్తుంది గవర్నమెంట్, బట్ ఆ హౌస్ హోల్డ్ మాత్రం ఒక దగ్గర మాత్రమే ఉంటున్నారు. సో దానికి అంటే మాకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రైటీరియా తీసుకుని సంక్షేమ పథకం అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొడుకు బయటికి వెళ్ళడానికి లేదు కదా, మీకు అర్థమవుతుందా? కొడుకు బయటికి వెళ్ళడానికి లేదు, కోడను తీసుకొచ్చి మనం యాడ్ చేసుకోవాలి, మనవరాలను యాడ్ చేసుకోవాలి. ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే. ఈ విధంగానే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఓకేనండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ మీ కూతురికి పెళ్లి చేసేసినట్లయితే, వాళ్ళు సపరేట్ అయినట్లయితే చెప్పండి, మ్యారీడ్ అయిపోయిందండి, వాళ్ళు ఆ మ్యారీడ్ అయినట్టు సబ్మిట్ చేస్తారు. అదే విధంగా మీకు మ్యారీడ్, చాలా మంది హౌస్ హోల్డ్ ఏంటంటే కూతురు పిల్లలు కూడా ఇలా మన రేషన్ కార్డులో, అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు. అంటే అక్కడ కూతురు ఉన్నా, అల్లుడు ఉన్నా మీ రేషన్ కార్డులో, మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో రేషన్ కార్డు ఓకే, సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి. మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ ఇద్దరు కాకుండా ఇద్దరైనా ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో పెద్దవారు, వాళ్ళిద్దరితో మీరు కొడుకు పెళ్లి చేశారు, పంపించేశారు. మీరు అంటే కొడుకు పంపించేసి మీ దాంట్లో ఉండండి. కొడుకు మీరు ఏం చేయలేరు. కొడుకు, కోడలు, మీ మనవాళ్ళంతా మీ దాంట్లో ఉండాలి. కొడుకు భార్య, కొడుకు పిల్లలతో సమస్య లేదు. మీరు అందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి మిమ్మల్ని ఎడగొడతానికి కూడా ఏమి ఉండదు, నో ఆప్షన్. బట్ ఇక్కడ అడిగేది ఏంటంటే, కూతురికి పెళ్లి చేసి పంపించారు, అల్లుడు తర్వాత కూతురు పిల్లలు కూడా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే ఉంటాయి. అంటే ఇక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటాయి. సో వాళ్ళని పెళ్ళైనట్టు చూపించి పంపించండి బయటికి. మనవరాళ్ళు ఉన్నప్పుడు రాంగ్లీ మ్యాప్డ్ మ్యారీడ్ ఉంది, రాంగ్లీ మ్యాప్డ్ అనే రీజన్ కూడా ఉంది. రాంగ్లీ మ్యాప్డ్ తో కూడా మీరు వాళ్ళని క్లోజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న సర్వేలో సబ్మిట్ చేయొచ్చు. ఈ యొక్క ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో.
అక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు కనిపిస్తున్న డీటెయిల్స్ మీ పేరు తప్పున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా మార్చుకోవచ్చు ఈకేవైసీతో మార్చుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా మనం ఇప్పుడు ఏదైతే అప్డేట్ ఈకేవైసీ అంటున్నాం అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేతో పాటు అప్డేట్ ఈకేవైసీ అంటున్నాం కదా, అప్డేట్ సిటిజన్ ఈకేవైసీ అనే సపరేట్ సర్వే ఉంది. మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మీకు సర్వే చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఒకవేళ మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ తప్పులు ఉంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మీరు ఈకేవైసీ వేసి అప్డేట్ చేసుకోవచ్చు ఫ్యామిలీ సర్వేలో. ఓకే, బాగానే ఉంది. బట్ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం జిఎస్డబ్ల్యూఎస్ డేటా ఉంది చూసారా, అది అప్డేట్ అవ్వాలి అంటే మీరు సిటిజన్ ఈకేవైసీ వేయాలి. ఇది సపరేట్ సర్వే. ఆ సర్వేలో మీ పేర్లు వస్తాయి. ఆ పేర్ల దగ్గర మీరు ఈకేవైసీ వేసినట్లయితే అకార్డింగ్ టు యువర్ ఆధార్ ప్రకారము మీ యొక్క డేటా జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో ఆటోఫిల్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమ్మ ఒడికి సంబంధించి నథింగ్ బట్ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి డబ్బులు పడట్లేదు. ఇక్కడ కారణం ఏముంటుంది? పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, పిల్లలు రేషన్ కార్డులో ఉండాలి, పిల్లలు స్కూల్ యొక్క జన్మ పోర్టల్లో అప్డేట్ అయ్యి ఉండాలి, పిల్లలు ఆధార్ యాక్టివ్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు ఏం ఉండకూడదు, కరెంట్ బిల్లు 300 యూనిట్స్ సరాసరి దాటకూడదు, మెట్ట మాగానే భూమి ఉండకూడదు, అంటే 3 ఎకరాల పైపై ఉండకూడదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు. ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఎవరు ఉండకూడదండి. మీరు అర్థం చేసుకోవాలి. సారీ అండి. ఈ విధంగా అటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కావచ్చు, ఇటు సిటిజన్ ఈకేవైసీ కావచ్చు, అంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకేనండి. కామెంట్ చేస్తే అందరూ కూడా జరగాలి. జై హింద్.